నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, సామ్రాట్ అశోక్ చక్రవర్తి వారసులకు మరియు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధవేర్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు ఆగస్టు 16వ తారీఖు నేను పుట్టినరోజు సందర్భంగా ప్రజాకాంక్ష పత్రికలో ఒక వ్యాసం రాశాను. అది కూడా నా పుట్టినరోజుకు ఒక వ్యాసం ఏ విధంగా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో అది మీతో పంచుకోవాలని ఈ యొక్క వ్యాసం యొక్క ఉద్దేశం. ఈ వ్యాసం ఎందుకు రాయాల్సి వచ్చిందంటే నేనేదో సాధించాను అని కాదు, ఇంకా ఎంతవరకు డెడికేటెడ్గా ఇంకా ఏ విషయాల్లో పనిచేయాలన్న విషయం పైన నేను మీతో నేరుగా మాట్లాడడానికి ఈ యొక్క అవకాశాన్ని తీసుకుంటున్నాను. పుట్టినరోజు అంటే మరో ఏడాది వయసు పెరగడం కాదు. ప్రజల కోసం మనం చేసే నా ప్రయాణాన్ని సమీక్షించుకొని మిగిలిన జీవితాన్ని మరింత అర్థవంతంగా, సమర్థవంతంగా మార్చుకునే ఒక సంకల్ప దినం. 3 దశాబ్దాల బౌద్ధ అంబేద్కర్ ఉద్యమ ప్రస్తావన నుంచి 4 దశాబ్దాల ప్రజా చైతన్య ప్రయాణం వరకు ధమ్మజ్యోతి బౌద్ధాచార్యులుగా, భారతీయ బౌద్ధ మహాసభ సమతా సైనిక దళ రాష్ట్ర అధ్యక్షుడిగా, ప్రజాకాంక్ష దినపత్రిక ఎడిటోరియల్ బోర్డు సభ్యుడిగా, జర్నలిస్ట్ డెమోక్రటిక్ రైట్స్ ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఈ సందర్భంలో, నా రిటైర్మెంట్ సందర్భంలో, రిటైర్ అయ్యి ఉద్యోగ నిర్వహణ నుంచి 1 సంవత్సరం అవుతుంది. ఇది నా జీవితంలో మరో పుట్టినరోజు మాత్రమే. ఫస్ట్ టైము స్వాతంత్ర దినోత్సవం అఫీషియల్గా జరపకుండా, నేను కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపకుండా ప్రజాకాంక్ష దినపత్రిక ఒక ప్రత్యేక సంచిక రాసింది, విడుదల చేశాము. అది ఇంకా భారతదేశానికి స్వతంత్రం వచ్చిందా, స్వతంత్రం ఎవరి చేతుల్లో బందికానయింది. చాలాసార్లు దీన్ని ఒక బ్లాక్ డే కూడా పరిగణలోకి తీసుకున్న రోజు. 63 సంవత్సరాల జీవన ప్రయాణాన్ని పూర్తి చేసుకుని 64వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న రోజు. సాధారణంగా పుట్టినరోజు అనగానే కుటుంబ సభ్యులు, మిత్రులు, సహచరులు శుభాకాంక్షలు తెలియజేయడం, గౌరవించడం. ఇప్పుడే బంటుమిల్లి రాంబాబు గారి స్నేహితుడు కిరణ్, వాళ్ళు సిఆర్పిఎఫ్లో కమాండెంట్స్, అసిస్టెంట్ కమాండెంట్స్, డిఎస్పి ర్యాంకు కలిగిన వారు. ఆయన స్వయంగా ఇంటికి వచ్చి నాకు అభినందనలు తెలియజేయడం జరిగింది. అలాగే సాయంత్రం కూడా కొంతమంది రావచ్చు. ఇవన్నీ సహజం. కానీ ఈ సామాజిక ఉద్యమంలో 3 దశాబ్దాల పైగా పనిచేసిన వ్యక్తిగా రోజు ప్రజా సమస్యలను నిరంతరం సమాజం ముందుకు పత్రిక ద్వారా తీసుకొస్తున్న సందర్భంగా నేను కేవలం వ్యక్తిగత జీవితంలో ఒక తేదీగా చూడలేను. పుట్టినరోజు అంటే నా వయసులో మరో సంవత్సరం చేరిన రోజు మాత్రమే కాదు, సమాజం కోసం నేను చేసిన ప్రయాణాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని ఇంకా చేయాల్సిన పనిని మరింత స్పష్టంగా గుర్తుంచుకునే రోజు. నా జీవిత ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఒకవైపు 3 దశాబ్దాల బౌద్ధ అంబేద్కర్ ఉద్యమ ప్రస్తావన కనిపిస్తుంది, మరోవైపు పూలే అంబేద్కర్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకోవడానికి సాగించిన నిరంతర రచనా ప్రయాణం కనిపిస్తుంది. ఇంకోవైపు జర్నలిస్టుగా ప్రజాస్వామ్యం, పౌర హక్కులు, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల హక్కుల కోసం సాగించిన
పోరాటం కూడా కనిపిస్తుంది. ఈ ప్రయాణంలో నేను ఒంటరిగా లేను. అలా అని చెప్పి నాకు వేల మంది లక్షల మంది ఫాలోయర్స్ కూడా లేరు. నాతో పాటు నడిచిన వందలాది మంది సహచరులు, నా భావజాలం లాంటి వాళ్ళకు కూడా ఇదే భావజాలంలో నైతికత కలిగిన సహచరులు ఉన్నారు. నా రచనలను చదివిన వేలాది మంది పాఠకులు కూడా ఉన్నారు. నా మాటలను సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే యువత కూడా ఉంది. ఉద్యమ కార్యక్రమాల్లో భుజం కలిపిన కార్యకర్తలు కూడా ఉన్నారు. నన్ను విమర్శించిన వారు కూడా ఉన్నారు. ఆ విమర్శలు కూడా నా ఆలోచన ప్రయాణంలో ఒక భాగం మాత్రమే. అందుకే నేను ఈ పుట్టినరోజున నాకు అందుతున్న ప్రతి శుభాకాంక్షను నేను ఒక వ్యక్తిగత అభినందనగా కాకుండా ఒక బాధ్యతగా, గుర్తింపుగా స్వీకరిస్తున్నాను. బుద్ధుని మార్గం నుంచి అంబేద్కర్ మార్గం వరకు 3 దశాబ్దాలుగా భారతీయ బౌద్ధ మహాసభలో బౌద్ధుడిగా పనిచేస్తూ బౌద్ధ ధమ్మాన్ని కేవలం ఆధ్యాత్మిక ఆచరణగా కాకుండా ఒక మానవత, సమానత్వ, సామాజిక న్యాయ దృక్పథంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. బుద్ధుడు మనిషిని జన్మతో కాకుండా అతని ఆచరణతో చూడాలని నేర్పారు. కరుణ, ప్రజ్ఞ, సమానత్వం, మానవ గౌరవం అనే విలువలను ముందుకు తీసుకొచ్చారు. రాష్ట్రపిత జ్యోతిబా పూలే శూద్రాతి శూద్రుల విముక్తికి విద్యనే ప్రధాన ఆయుధంగా చూశాడు. సావిత్రిబాయి అమ్మ క్రాంతిజ్యోతి సావిత్రిబాయి పూలే మహిళా విద్య కోసం ఎదుర్కొన్న అవమానాలు భారతదేశ సామాజిక సంస్కరణ చరిత్రలో అజరామమైన అధ్యాయం. తల్లి ఫాతిమా షేక్తో కలిసి వారు విద్యను సామాజిక విముక్తి సాధనంగా మార్చారు. ఆ మహత్తర వారసత్వాన్ని ఆధునిక భారత రాజ్యాంగంతో అనుసంధానించిన అమరుడు, మహావ్యక్తి, విశ్వజ్ఞాని, విశ్వరత్న, ఒక సైంటిస్ట్, గొప్ప సోషల్ సైంటిస్ట్, బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే నా దృష్టిలో బాబాసాహెబ్ అంటే ఒక విగ్రహం కాదు, ఒక జయంతి కార్యక్రమం అసలే కాదు, అది ఒక జై భీమ్ నినాదం కూడా కాదు. డాక్టర్ అంబేద్కర్ అంటే ప్రశ్నించే ధైర్యం, డాక్టర్ అంబేద్కర్ అంటే విద్య, డాక్టర్ అంబేద్కర్ అంటే స్వాభిమానం, డాక్టర్ అంబేద్కర్ అంటే రాజ్యాంగం, డాక్టర్ అంబేద్కర్ అంటే సామాజిక న్యాయం, డాక్టర్ అంబేద్కర్ అంటే సమానత్వ సమాజ నిర్మాణం. ఈ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం నా జీవిత ప్రయాణంలో ఒక ప్రధాన లక్ష్యంగా మారింది. ఒక రచయితగా నా మరో ఉద్యమం గత దశాబ్ద కాలంలో ప్రజాకాంక్ష దినపత్రికలో పూలే అంబేద్కర్ భావజాలానికి సంబంధించిన వ్యాసాలను నిరంతరంగా రాస్తూ వస్తున్నా. ఏదో ఒక రోజు రాసి ఒక వారంలో ఒక ఆర్టికల్ రాసేస్తే కాదు, వందలాది, అలా అని చెప్తే వేలాది కూడా అవుతుంది. ఆ రచనలు కేవలం ఒక వ్యక్తి అభిప్రాయాలు కాకుండా సమాజం తనను తాను ప్రశ్నించుకోవాల్సిన అంశాలుగా ఉండాలనే ప్రయత్నం చేశాను. కుల వ్యవస్థ, అంటరానితనం, సామాజిక వివక్ష, విద్య, రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ హక్కులు, బీసీల రాజకీయ ప్రాతినిధ్యం, మైనార్టీల భద్రత, మహిళల హక్కులు, ఉద్యోగుల సమస్యలు, రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య హక్కులు, ప్రభుత్వ విధానాల ప్రభావం, ఇలాగా అనేక అంశాలపై నిరంతరం రాస్తూ వచ్చాను. ప్రస్తుతం మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్లోని అనేక బహుజన పత్రికలు వివిధ సందర్భాల్లో వ్యాసాలకు స్థానం కల్పించాయి. తెలంగాణలో కొన్ని పత్రికలు కూడా నా వ్యాసాలను ప్రచురించాయి. గ్రేట్ తెలంగాణ, జ్ఞాన తెలంగాణ, అవి గుర్తున్నాయి. కొంతమంది ప్రచురిస్తారు, అవి ప్రచురించినట్లు కూడా చెప్పరు. పత్రికలో ప్రచురితమైన తర్వాత ఆ రచనలను సామాజిక మాధ్యమాల ద్వారా మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తాయి. ఒకప్పుడు పత్రికలో ప్రచురమైన వ్యాసం కొద్దిమంది పాఠకులకే చేరేది. ఇప్పుడు అదే వ్యాసం సోషల్ మీడియా ద్వారా వేలాది మందికి చేరుతుంది. ఒక గ్రామంలో యువకుడు చదవవచ్చు, మరొక జిల్లాలోని కార్యకర్త చర్చించవచ్చు,
మరో రాష్ట్రంలోని అంబేద్కర్వాది దానిని తన సహచరులతో పంచుకోవచ్చు. ఇదేదో బాగుందనే ట్రాన్స్లేట్ చేసి వాళ్ళ భాషలో కూడా ట్రాన్స్లేట్ చేయొచ్చు. ఈ మధ్య నా వ్యాసాలు మరాఠీలోకి, గుజరాతీలోకి కూడా ట్రాన్స్లేట్ అవుతున్నాయి, కర్ణాటకలో కూడా ట్రాన్స్లేట్ అవుతున్నాయని సోదరులు చెప్తున్నారు. ఇదే నేటి ప్రజా జర్నలిజం యొక్క కొత్త శక్తి. రచన ఒక కాగితంపై ముద్రితమైన అక్షరం మాత్రమే కాదు, సరైన సమయంలో సరైన ప్రశ్నను ప్రజల ముందు ఉంచగలిగితే అది ఒక సామాజిక ఉద్యమానికి నాంది. ప్రజాకాంక్ష నాకు కేవలం ఒక పత్రిక కాదు, ఇతర బహుజన పత్రికలంటే నాకు అత్యంత గౌరవం. ఒకప్పుడు కరపత్రాలు రాసేవాడిని, చాలామందికి సభల్లో పంచేవాడిని. తర్వాత సమాంతర బహుజన కరటాలు లాంటి బహుజన మంత్లీ మ్యాగజైన్స్లో రాసేవాడిని. నీలి జెండాలో కూడా రాసినట్టు గుర్తు. ఇంకా ఒక బీసీ పత్రిక ఉండేది, బహుజన పత్రిక ఇది పేరు. తదుపరి రోజు రాయటం మొదలుపెట్టిన తర్వాత మన భూమి, సత్యనారాయణ గారు, వెలుగుజ్యోతి, వజ్రభారతి, గ్రేటర్ తెలంగాణ, జ్ఞాన తెలంగాణ, స్వయం కృషి, భీమోదయం, కృష్ణా డెల్టా, న్యూస్ రైట్, నేటి వార్త, బొంతు సుబ్బరాయుడు గారు ప్రచురించే మిత్రుడైన బహుజన పత్రిక మరియు ఇతర పత్రికలు. కొన్నిసార్లు కొందరు నేను రాసే వ్యాసాలు ప్రచురించకపోవచ్చు, చాలా నిడివి ఎక్కువ అని చాలామంది ప్రచురించడం లేదు. సరే, అది దాన్ని కాదనుకుంటున్నాం. ఎందుకంటే నిడివి ఎంతున్నా అది ప్రజాకాంక్షలో వస్తుంది, పేజీలుగా వస్తుంది. ఒకే వ్యాసం 2 పేజీలు ఫుల్ పేజీలు కూడా ప్రచురిస్తారు. నా రచనా ప్రయాణంలో ప్రజాకాంక్ష దినపత్రికకు ప్రత్యేక స్థానం ఉంది. గత దశాబ్దాలుగా కాలంగా పూలే అంబేద్కర్ భావజాలానికి సంబంధించిన అనేక వ్యాసాలను నిరంతరం ప్రచురించడానికి అవకాశం కల్పించిన పత్రికగా ప్రజాకాంక్ష నాకు ఒక వేదిక మాత్రమే కాదు, ఒక బాధ్యతను అప్పగించిన సంస్థ. ప్రజాకాంక్ష ప్రధాన సంపాదకులు అన్నయ్య పోలతోట కృష్ణ గారు, మా సిస్టర్ కుముద్వతి పత్రిక ద్వారా సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం, బహుజన సమస్యలు, అణగారిన వర్గాల హక్కులకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యత కల్పిస్తూ వస్తున్నారు. మా మధ్య వైరుధ్యాలు వ్యక్తిగతమైనవి కావు, ఎవరితో అయినా. కొన్నిసార్లు నేను రాసిన వ్యాసం ఈ మధ్య గుర్తుంది ఏంటంటే, తుపాకీ గొట్టం ద్వారా రాజ్యం వస్తుంది అన్న దానికి వ్యతిరేకంగా రాశాను. ఒక నక్సలైట్ దున్నేవానిదే భూమి, దానికి వ్యతిరేకంగా రాశాను. అన్నయ్య ఎయిలా, ఎందుకంటే ఆయన మావోయిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి జనస్రవంతిలోకి వచ్చారు, కానీ అవి వేరే వాళ్ళు వేశారు. అంటే ఆయన కొన్ని మావోయిస్టు భావజాలంలో లెఫ్ట్ ఐడియాలజీ కలిగి బహుజన ఐడియాలజీని మిళితం చేస్తున్న వ్యక్తి. అది ఆయన అయినంత మాత్రాన్ని నేనేమి ఆయన తక్కువగా భావించాను. ఆయన పత్రికలో ఆ అంశం రాకూడదని, అంటే స్వయంగా తను ఇన్ని సంవత్సరాలు ఆ జీవన కాలంలో ఒక భావజాలాన్ని ప్రచారం చేస్తున్న పత్రిక దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ప్రచురించడం ఆయనకి మనసు కష్టంగా కల్పించి వేయలేదు. కానీ దానిని ఇప్పుడు నాకు లెఫ్ట్ ఐడియాలజీ లేదు, నేను బోర్న్ అండ్ బ్రాటప్ ఫ్రెష్గా పూలే అంబేద్కర్ భావజాలం బ్యాంసెఫ్ నుంచి వచ్చిన వ్యక్తిని. కనుక నా లైన్ ఆఫ్ థాట్ వేరేగాను, వేరే వాళ్ళది భిన్నంగా ఉంటుంది. నేను జీర్ణించుకోలేను ఈ లెఫ్ట్ ఐడియాలజీని, అసలు నాకు ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం అంటే దాని మీద, అది కమ్యూనిజం మీద కోపంతో కాదు, ఎటువంటి పరిస్థితుల్లో కాదు. కమ్యూనిజం అంటే ఏంగెల్స్ గారు చెప్పిన డెఫినేషన్ ఏంటంటే, తెలుగులో సులభంగా అర్థం అవ్వడానికి, శ్రామికులను పాలకులుగా మార్చడమే కమ్యూనిజం యొక్క ముఖ్యమైన ఎజెండా, లక్ష్యం. శ్రామికులను అంటే ఇతర దేశాల్లో అయితే వాళ్ళు 2 వర్గాలు, పేదవారు, ధనికులు. పేదవారిని పాలకులుగా మార్చడం అనేది కమ్యూనిజం యొక్క ముఖ్య ఉద్దేశం. అదే
మార్క్స్ చెప్పిన సిద్ధాంతం. ఇక్కడ శ్రామికులు అనేవాళ్ళు ఎవరు? వాళ్ళు కమ్మారెడ్డిలు కాదు కదా. కనుక ఈ విషయంలో తప్పనిసరిగా శ్రామికులు అనేవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తప్ప ఆధిపత్య కులాలు కాదు. ఆధిపత్య కులాల పేదవారు ఉండొచ్చు, కానీ కులం వారికి ఒక పెట్టుబడి, ఒక గొప్ప ప్రమోషన్గా ఉంటుంది. క్యాస్ట్ కూడా వారికి పెట్టుబడిగానే ఉంటుంది. కనుక ఇక్కడ వర్గ దృక్పథంతోనే ప్రతిదీ చూడటం వల్ల నేను ఇష్టపడకపోవచ్చు. అంత మాత్రం చేత నాకెవరు శత్రువులు అని కాదు. నేను పూలే అంబేద్కర్ భావజాలంలో పుట్టి దాని ద్వారా పనిచేస్తున్న వ్యక్తిని. అదే సమయంలో ప్రజాకాంక్ష పత్రికా పాఠకులు, రచయితలు, సహచరులు, సిబ్బంది అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఫ్రంట్ పేజీలోనే ఒక పెద్ద ఆర్టికల్ వాళ్ళు రాసి పెట్టారు. దానివలన అంటే మెయిన్ పేజీలోనే వాళ్ళు స్టాఫ్ అంతా కలిసి నాకు శుభాకాంక్షలు తెలిపారు. ఒక రచయితను రచయితగా నిలబెట్టేది అతని కలం మాత్రమే కాదు, ఆ కలం రాసిన మాటలను చదివి ఆలోచించే పాఠకుడు కూడా చాలా ముఖ్యం. జర్నలిజం నాకు ఉద్యోగం కాదు, ప్రజాస్వామ్య బాధ్యత. జర్నలిస్ట్ డెమోక్రటిక్ రైట్స్ ఫోరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న సందర్భంలో ప్రజాస్వామ్య హక్కులు, పౌర హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ, సామాజిక న్యాయం వంటి అంశాలపై మరింత విస్తృతంగా పనిచేసే అవకాశం లభించింది. మొన్న రావణ్ను అరెస్ట్ చేసినప్పుడు పౌర హక్కుల సంఘాలతో మేము జేడీఆర్ఎఫ్గా జర్నలిస్ట్ డెమోక్రటిక్ రైట్స్ ఫోరం తరఫున విజయవాడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించామన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఈ బీజేపీ ఎంపీలు జర్నలిస్టుల మీద దాడులు చేసిన వాటిని మేము ఖండిస్తూ మా యొక్క గొంతును వినిపిస్తున్నాం. జర్నలిజం అంటే కేవలం జరిగిన సంఘటన రిపోర్ట్ చేయడం మాత్రమే కాదని నేను నమ్ముతున్నాను. ఒక సంఘటన వెనుక ఉన్న సామాజిక నేపథ్యాన్ని ప్రశ్నించడం, బాధితుడు గొంతును వినిపించడం, అధికారాన్ని ప్రశ్నించడం, ప్రజలకు వాస్తవాలను అందించడం కూడా జర్నలిజం బాధ్యతే. అధికారాన్ని ప్రశ్నించని కలం ఎంత అందంగా రాసినా అది ప్రజా కలం కాదు. అదే సమయంలో జర్నలిజం అంటే నిరాధారణ ఆరోపణలు చేయడం కూడా కాదు. వాస్తవాలను పరిశీలించడం, ఆధారాలను పరిశీలించడం, బాధితుడు వాదనను వినడం, అధికారుల వాదన కూడా తెలుసుకోవడం. ప్రజాస్వామ్య విలువలు పరిరక్షణ నిజాన్ని ప్రజల ముందు ఉంచడం అవసరం. ఈ విలువలతోనే జర్నలిస్ట్ డెమోక్రటిక్ రైట్స్ ఫోరం కార్యకలాపాల్లో నా వంతు బాధ్యతను నిర్వహిస్తున్నా. ఈ సందర్భంగా పుట్టినరోజు జర్నలిస్ట్ డెమోక్రటిక్ రైట్స్ ఫోరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గానికి నేను నా యొక్క శుభాకాంక్షలను ఆత్మీయంగా స్వీకరిస్తున్న వారు తెలియజేసిన శుభాకాంక్షలు. ఆ సహచరుల ప్రేమ, నమ్మకం, ఉద్యమ సహకారం నా ప్రయాణానికి మరింత బాధ్యతను జోడిస్తున్నాయి. ఉద్యోగి హక్కుల నుంచి సామాజిక న్యాయం వరకు 2024 డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘం ఏర్పాటులో నేను ఒక ముఖ్యమైన బాధ్యతను స్వీకరించాను. రిజిస్ట్రేషన్ నంబర్ 392/2024 ఏర్పడిన ఈ సంఘం కేవలం ఉద్యోగుల పరిపాలనా సమస్యలకు పరిమితమయ్యే సంస్థగా కాకుండా ఉద్యోగులు, సామాజిక న్యాయం, రాజ్యాంగ హక్కులు అనే విస్తృత దృక్పథంతో ముందుకు సాగాలని ప్రయత్నిస్తుంది. ఎస్సీ ఉపవర్గానికి సంబంధించిన రాజ్యాంగబద్ధమైన హక్కులు, ఉద్యోగ సమస్యలు, బ్యాక్లాగ్ ఖాళీలు, ప్రాతినిధ్యం, పదోన్నతులు ఇవన్నీ కూడా మేము చాలా ధైర్యంగా ఎస్సీ ఉపవర్గీకరణకు సంబంధించిన రాజ్యాంగబద్ధమైన హక్కులు, ఉద్యోగుల సమస్యలు, బ్యాక్లాగ్ ఖాళీలు, ప్రాతినిధ్యం, పదోన్నతులు, సామాజిక న్యాయం, ఉద్యోగ భద్రత వంటి అనేక అంశాలపై సంఘం తరఫున నేను పోరాటాన్ని కొనసాగిస్తున్నాను. ఒక ఉద్యోగి సమస్యను కేవలం ఉద్యోగి సమస్యగా చూడలేం. ఎస్సీ ఉద్యోగికి పదోన్నతి రాకపోవడం వెనుక ప్రాతినిధ్య సమస్య ఉండవచ్చు. బ్యాక్లాగ్ ఖాళీ భర్తీ కాకపోవడం వెనుక పాలనా నిర్లక్ష్యం ఉండవచ్చు. ఒక వర్గానికి అవకాశాలు అందకపోవడం వెనుక వ్యవస్థలో నిర్మాణాత్మకమైన అసమానత ఉండవచ్చు.
అందుకే ఉద్యోగి హక్కు కూడా సామాజిక న్యాయంలో భాగమే. ఉద్యోగి హక్కు కోసం పోరాడడం అంటే జీతం కోసం మాత్రమే పోరాడడం కాదు, రాజ్యాంగం ఇచ్చిన సమాన అవకాశ హక్కును కాపాడటం. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘం 392/2024 రాష్ట్ర కార్యవర్గం నా పుట్టినరోజు సందర్భంగా తెలియజేస్తున్న శుభాకాంక్షలను కూడా నేను హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నాను. ఈ సంస్థ ఏర్పాటులో తమ్ముడు నూతలపాటి జగదీష్ విజయవాడలో ఉంటారు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. అలాగే మరొక తమ్ముడు అంబటి అనిల్ నాతో పాటు బ్యామ్సెఫ్లో ప్రయాణం చేశారు. అలాగే ఏలూరులో ఉండే మిత్రులు సోదరులు సర్వేశ్వరరావు గారు, అంబటి సర్వేశ్వరరావు గారు, అంగులూరు సర్వేశ్వరరావు గారు, పులిదిండి కుటుంబరావు గారు, ఇంకా ఇతర మిత్రులు ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా నాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే ఈ మధ్య కర్నూలులో కూడా మన అమ్మాయి సుజాత, ఆ అమ్మాయి కూడా కీలకమైన బాధ్యతలు స్వీకరించింది. అలాగే రాజ్యాధికారం అంటే కేవలం ఎన్నికల విజయం కాదు. నా సామాజిక ఆలోచనలో ఒక ప్రశ్న నిరంతరం నన్ను వెంటాడుతూనే ఉంటుంది. బహుజనుల సంఖ్య ఇంత పెద్దగా ఉన్నప్పుడు నిర్ణయాధికారంలో వారి ప్రాతినిధ్యం ఎందుకు పరిమితంగా ఉంది? ఇది కేవలం ఎన్నికల ప్రశ్న కాదు, ఇది సామాజిక నిర్మాణానికి సంబంధించిన ప్రశ్న, ఆర్థిక వనరుల ప్రశ్న, విద్యా అవకాశాల ప్రశ్న, మీడియా ప్రాతినిధ్య ప్రశ్న, ఉద్యోగాల ప్రశ్న, భూమి ప్రశ్న, పాలన వ్యవస్థలో నిర్ణయాధికార ప్రశ్న. అందుకే బహుజన సమాజం కేవలం ఓటు వేసే సమాజంగా ఉండకూడదు. ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయాలో ఆలోచించాలి, ఎందుకు ఓటు వేస్తున్నామో అర్థం చేసుకోవాలి. ఎన్నికల తర్వాత మన ఓటుతో ఏర్పడిన ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రశ్నించాలి. ఇదే ప్రజాస్వామ్య చైతన్యం. రాజ్యాధికారం అంటే కేవలం ముఖ్యమంత్రి కుర్చీ ఎవరో అధిరోహించారన్నది కాదు. విధానాలను ఎవరు రూపొందిస్తున్నారు, బడ్జెట్ ఎక్కడికి వెళుతుంది, విద్యలో ఎవరికి అవకాశాలు వస్తున్నాయి, ఉద్యోగాల్లో ఎవరి ప్రాతినిధ్యం ఎంత, భూమి, పరిశ్రమలు, మీడియా ద్వారా విద్యా సంస్థలు, ఆర్థిక వ్యవస్థలు ఎవరి ఆధిపత్యం ఉంది, అనేక ప్రశ్నలు సమాధానంగా వెతకడం. బహుజనులు ఓటర్లుగా మాత్రమే మిగిలితే వారు రాజకీయ శక్తిని కాదు, విధాన నిర్ణయ కర్తలుగా ఎదిగినప్పుడే నిజమైన రాజ్యాధికారం వైపు అడుగు పడుతుంది. మాదిగ విభజన నుంచి బహుజన ఐక్యత వరకు సామాజిక ఉద్యమంలో నేను ప్రత్యక్షంగా గమనించిన ఒక బాధాకరమైన విషయం, అణగారిన వారే పరస్పరం ఒకరినొకరు అనుమానించుకోవడం. మాదిగల మధ్య విభేదాలు, బీసీలలోని ఉపకుల విభజనలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మధ్య పరస్పర దూరాలు, ఇవన్నీ మన సమిష్టి రాజకీయ శక్తిని బలహీనపరుస్తున్నాయి. సామాజిక న్యాయం కోసం అభిప్రాయ భేదాలు ఉండడం తప్పు కాదు, కానీ అభిప్రాయ భేదాన్ని శాశ్వత శత్రుత్వంగా మార్చడం మాత్రం ప్రమాదకరం. శత్రుత్వంగా మార్చడంలో ఈ మందాకృష్ణ మాదిగ సక్సెస్ అయ్యారు, చంద్రబాబు సక్సెస్ అయ్యాడు. వాళ్ళని నడిపిస్తుంది మనువాద భావజాలం. వర్గీకరణపై పోరాటం ఉండవచ్చు, కానీ మనిషిపై ద్వేషం ఉండకూడదు. ఒక మాల వ్యక్తికి అన్యాయం జరిగితే మాదిగ ముందుకు రావాలి, ఒక మాదిగ కుటుంబానికి అన్యాయం జరిగితే మాల ముందుకు రావాలి, ఒక బీసీపై దాడి జరిగితే ఎస్సీ ఎస్టీలు స్పందించాలి, ఒక ఎస్టీ హక్కు హరించబడితే బీసీ ఎస్సీ మైనార్టీలు నిలబడాలి, ఒక మైనార్టీ కుటుంబంపై అన్యాయం జరిగితే మొత్తం బహుజన సమాజం స్పందించాలి. ఇదే ఫూలే అంబేద్కర్ సామాజిక న్యాయ దృక్పథం. నా పుట్టినరోజున యువతకు ఒక విజ్ఞప్తి. ఈరోజు యువత చేతుల స్మార్ట్ ఫోన్ ఉంది, సమాచారానికి అపారమైన అవకాశం ఉంది. ఒక వ్యాసం నిమిషంలో వేలాది మందికి చేరుతుంది, ఒక వీడియో గంటల్లో లక్షలాది మందికి చేరవచ్చు. కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మాత్రమే ఉద్యమం కాదు. చదవాలి, చరిత్ర తెలుసుకోవాలి, రాజ్యాంగం చదవాలి, చట్టాలు తెలుసుకోవాలి, బడ్జెట్ అర్థం చేసుకోవాలి, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాలి, సంఘటితం కావాలి. ఒక నాయకుడి ఫోటోను ప్రొఫైల్గా పెట్టుకోవడం కంటే ఆయన ఆలోచనను జీవితంలో అమలు చేయడం చాలా గొప్పది. బాబాసాహెబ్ ఫోటోకు పూలమాల వేయడంతో పాటు ఒక పేద విద్యార్థికి పుస్తకం కొనవివ్వడం గొప్పది. పూలే పేరు నినందించడం కంటే ఒక బాలిక చదువు తోడ్పడటం చాలా గొప్పది.
బుద్ధుని గురించి మాట్లాడడం కంటే ఒక మనిషిపై ద్వేషాన్ని వదిలిపెట్టడం గొప్పది. నా పుట్టినరోజు నిజమైన కానుక ఇదే. ఆగస్టు 16న నాకు శుభాకాంక్షలు చెప్పే ప్రతి ఒక్కరికి నా వినమ్ర విజ్ఞప్తి. నాకు పూలమాలలు వేయాలని అనుకుంటే ఒక మొక్క నాటండి. నన్ను అభినందించాలని అనుకుంటే ఒక పేద విద్యార్థిని చదివించండి. నా రచనలు ఇష్టపడితే వాటిని చదివించండి, ఆలోచించండి, చర్చించండి. నా ఉద్యమాన్ని గౌరవిస్తే, నేను చేస్తున్న ఉద్యమాన్ని గౌరవిస్తే రాజ్యాంగాన్ని చదవండి. నన్ను అంబేద్కర్ వాదిగా గౌరవిస్తే కులద్వేషాన్ని తగ్గించండి. మీ వంతు ప్రయత్నం చేయండి. నన్ను బౌద్ధుడిగా గౌరవిస్తే కరుణతో మనిషిని చూడండి. అదే నాకు అత్యంత విలువైన పుట్టినరోజు కానుక. నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి సంస్థకు కృతజ్ఞతలు. అక్షరాన్ని ఆయుధంగా చేసుకున్న నా ప్రయాణం ఇప్పుడు డిజిటల్ స్వరంగా మారింది. బహుజన యుద్ధబేరు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇప్పటికే 555 వీడియోలను ప్రజలకు అందిస్తూ పూలే అంబేద్కర్, బుద్ధుడు రాజ్యాంగ భావజాలాన్ని అణగారిన, అణిచివేయబడిన వర్గాలకు మధ్య విస్తరించే ప్రయత్నం కొనసాగిస్తున్నా. ముద్రిత అక్షరం ఒక ఇంటికి చేరితే డిజిటల్ స్వరం వేల ఇళ్లకు చేరుతుంది. అందుకే నా కలం ఆగలేదు, నా స్వరం ఆగలేదు, నా సామాజిక ప్రయాణం కూడా ఆగలేదు. 3 దశాబ్దాల ఉద్యమ జీవితం కళ కాషాయం కాదు, దమ్మ వస్త్రం, బహుజన చైతన్యం, జర్నలిజం, సామాజిక పోరాటం, డిజిటల్ ప్రచారం. ఈ పుట్టినరోజు సందర్భంగా ప్రజాకాంక్ష దినపత్రిక ప్రధాన సంపాదకులు పూలతోట కృష్ణ గారు, ప్రజాకాంక్ష ప్రతి కుటుంబం మరియు పాఠకులు, అలాగే జర్నలిస్ట్ డెమోక్రటిక్ రైట్స్ ఫోరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం, నా ఉద్యమ సహచరులకు, ముఖ్యంగా బౌద్ధ సమాజానికి చెందిన సహచరులు, భారతీయ బౌద్ధ మహాసభ మరియు సమతా సైనిక దళ కార్యకర్తలకి నేను నా జైభీములు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మహోపాసిక మీరాతాయి అంబేద్కర్ రెండవ కొడుకు ఆదరణీయులు, మహోపాసిక ఆదరణీయులు డాక్టర్ భీమరావ్ యశ్వంత్ అంబేద్కర్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా భారతీయ బౌద్ధ మహాసభకు నేను ఒక విజ్ఞప్తి కూడా చేశాను. ఇన్ని బాధ్యతలను నేను స్వయంగా నిర్వహించలేకపోతున్నాను కాబట్టి బిఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడిగా నా బాధ్యతను నేను తొలగించమని చెప్పి 1 సంవత్సరం అవుతుంది ఒక రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చి. దయచేసి నన్ను ఆ బాధ్యతల నుంచి తప్పించి ఈ బాధ్యతలను నాతో పాటు శ్రమనీర్ ట్రైనింగ్ అయిన మిత్రులు ఉన్నారు. ముఖ్యంగా పాలేటి పుల్లయ్య బోధి గారు నాకు అన్నయ్య అవుతారు. అలాగే శ్రమనీర్ ట్రైనింగ్ పూర్తికి చేయకపోయినా మల్లయ్య గారు ఉన్నారు. చాలామంది ఉండవచ్చు. వీళ్ళని ఈ బాధ్యతలను స్వీకరించమని నేను చెప్పి ఉన్నాను. మరి ఎప్పటికీ ఈ బాధ్యతలను వాళ్ళ దగ్గర తీసుకెళ్తారో నేను వేచి ఉన్నాను. అది నేను ఇప్పుడు మీకు ఈ సందర్భంగా బహిరంగంగా తెలియచేయాలనుకుంటున్నాను. రాష్ట్రంలోనే ఏపీఎంయుఎస్ సభ్యులందరికీ, పూలే అంబేద్కర్ ఉద్యమ సహచరులకు, ఉద్యోగ కార్మిక సంఘాల మిత్రులకు, నన్ను అభిమానించే పాఠకులకు, మిత్రులందరూ తెలియజేస్తున్న శుభాకాంక్షలు ఎంతో ఆత్మీయంగా స్వీకరిస్తున్నాను. అమెరికా నుంచి కూడా ఇవాళ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. వారి అభిమానం నాకు ఆనందాన్ని ఇస్తుంది. కానీ అంతకంటే ఎక్కువగా వారి నమ్మకం నాకు బాధ్యతను పెంచుతుంది. ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది. 64వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ సమయంలో నా జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే నేను చేసిన దానికంటే చేయాల్సిన పని ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. సమాజంలో కుల వివక్ష ఇంకా ఉంది, విద్యలో అసమానత ఇంకా ఉంది, ఉద్యోగాల్లో ప్రాతినిధ్య సమస్య ఇంకా ఉంది, మహిళలపై హింస ఇంకా ఉంది, దళితులపై వివక్ష ఇంకా ఉంది, ఆదివాసీల హక్కుల కోసం పోరాటం ఇంకా అవసరం, బీసీల రాజకీయ, ఆర్థిక, విద్యా ప్రాతినిధ్యంపై ఇంకా పెద్ద చర్చ అవసరం, మైనార్టీల భద్రత, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ ఇంకా అత్యంత ముఖ్యమైన అంశాలు. అన్నిటికంటే ముఖ్యంగా బహుజన సమాజంలో ఐక్యత, రాజకీయ చైతన్యం. రాజ్యాంగం పుట్టిన రోజు ఒక ముగింపు కాదు, ఇది మరో అధ్యాయానికి ప్రారంభం. చివరిగా నా జీవితంలో నాకు వచ్చిన గౌరవాల కంటే నేను నడిచిన మార్గమే నాకు ముఖ్యమైనది. నా పేరు ఎంతమందికి తెలుసు అన్నది కాదు,
నా మాట వల్ల ఎంతమంది ఆలోచించారు అన్నదే ముఖ్యం. నా వ్యాసాలు ఎన్ని పత్రికలో వచ్చాయన్నది ముఖ్యం కాదు. నా ప్రసంగం ఎంతమంది చప్పట్లు కొట్టారు అన్నది కూడా కాదు. ఒక అన్యాయం చూసినప్పుడు ఎంతమంది ప్రశ్నించడానికి ముందుకు వచ్చారన్నదే ముఖ్యం. నా పుట్టినరోజున నాకు లభించే శుభాకాంక్షలంటే నా తర్వాత కూడా పూలే అంబేద్కర్ బుద్ధిని ఆలోచనలు ముందుకు తీసుకువెళ్ళే ఒక కొత్త తరం తయారవుతుందా అన్నదే నా అసలు ప్రశ్న. ఇప్పుడు నాకంటే సీనియర్స్ ఎల్డర్స్ వాళ్ళ వలన మేము వచ్చాం. మా వలన యంగ్స్టర్స్ నుంచి మేము పెడుతున్న మీటింగులకి అంతా తల నెరిసిన వాళ్ళే వస్తున్నారు. ఎప్పుడు వాళ్ళే, కొత్త యువతులు రావట్లా. మరి మాతోనే ఈ భావజాలం ఆగిపోతుందా అనే భయం కలుగుతుంది. యువత వస్తున్నారు, వాళ్ళల్లో ఎక్కువ మంది అంతగా కమిటెడ్గా కనిపించడంలే. ఏదో బతుకు తెరువు కోసం వస్తున్నట్టు అనిపిస్తుంది కొంతమంది. అందరని చెప్పను. మనిషి జీవితం ఎంతకాలం జీవించాడన్నది చరిత్రకు అంత ముఖ్యమైనది కాదు. తాను జీవించిన కాలంలో సమాజానికి ఎంత వెలుగు ఇచ్చాడన్నదే అతని జీవితానికి అసలైన కొలమానం. బుద్ధుని కరుణను, పూలే విద్యా విప్లవాన్ని, అమ్మ సావిత్రిబాయి ధైర్యాన్ని, బాబాసాహెబ్ రాజ్యాంగ దృక్పథాన్ని, సంస్థ సైనిక దళ క్రమశిక్షణను, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణను, బహుజన ఐక్యతను నా మిగిలిన జీవితంలో మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాలని ఈ పుట్టినరోజు మరోసారి ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా పుట్టినరోజు సందర్భంగా నన్ను ఆశీర్వదించే ప్రతి పెద్దకు, అభినందించే ప్రతి సహచరుడికి, శుభాకాంక్షలు తెలిపే ప్రతి సోదరుడు సోదరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా జీవితం వ్యక్తిగత ప్రయాణం కాదు, సమాజం కోసం సాగుతున్న నిరంతర ప్రయాణం. కనుక నేను ఈ విషయాలు మీతో ప్రస్తావిస్తున్నాను. ఎందుకనో సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఫేస్బుక్లో ఒక సోషల్ అన్టచబిలిటీ అనేది బలంగా ఉంది. అంటే ఎవరన్నా మనం ఏదన్నా రాసి పోస్ట్ చేస్తే మనకి తెలిసిన వాళ్ళు, నేను వాళ్ళ పోస్టులను లైక్ చేస్తూ షేర్ చేస్తున్న వాళ్ళు కనీసం మన పోస్టింగ్ని కనీసం టచ్ చేయటం, లైక్ కూడా చేయరు, షేర్ చేయటం అని. ఇది అంటే ఒక సోషల్ డిస్క్రిమినేషన్, సోషల్ అన్టచబిలిటీ మనోళ్ళ మధ్య కూడా ఉందని గమనించాం. చాలామంది వాట్సాప్స్ నుండి నన్ను తొలగించారు. వాళ్ళే యాడ్ చేసుకుంటారు. కాదండి, చాలా పెద్ద వ్యాసాలు అయిపోయినాయండి, చాలా పోస్టింగ్స్ వస్తున్నాయి, అందుకనే తొలగిస్తున్నామని చెప్పేవాళ్ళు కొంతమంది. అలా కాకుండా అసలు ఏం చెప్పకుండా తొలగించేవాళ్ళు మరికొంతమంది. నాతో పాటు ప్రారంభం నుంచి పనిచేస్తున్న వాళ్ళు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్స్లో నుంచి పూర్తిగా డిలీట్ చేశారు, నన్ను రిమూవ్ చేశారు. ఎందుకు అలాగా జరుగుతుంది అని ఆలోచిస్తే నాకు ఒకటి, అంటే వాళ్ళ గ్రూపులో వాళ్ళే మెయిన్ హైలైట్ అవ్వాలి, వేరే వాళ్ళ భావజాలం రాకూడదు. అంటే ఇతనికి మనం అవకాశం కల్పిస్తే ఎక్కడ పేరు ప్రఖ్యాతులు వస్తాయో అని చెప్పి నన్ను తొలగించడం చేశారు. పర్వాలేదు, నేను అందుకనే ప్రతి అంశంలో ఒక బహుజన యుద్ధవేరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దాని ద్వారా ప్రచారం చేస్తున్నాను. ఫేస్బుక్ ద్వారా ప్రచారం జరుగుతుంది. అలాగే వాట్సాప్లో కొన్ని గ్రూపుల ద్వారా, అన్ని గ్రూపుల్లో నేను పోస్ట్ చేయలేకపోతున్నాను. కనుక నేను ఏదన్నా ఒక గ్రూపు ఉంటే దానికి అడ్మిన్గా ఇస్తే నేను వాళ్ళని కమ్యూనిటీ గ్రూపులో యాడ్ చేసుకొని నేను వాళ్ళకు మాత్రమే వ్యక్తిగతంగా మనం పోస్ట్ చేస్తున్నాను. అంటే ఈ అన్టచబిలిటీ కూడా వాళ్ళు చెప్పే, అంటే ఎవరో ఆధిపత్య కులాలు అన్టచబిలిటీ చూపిస్తే, డిస్క్రిమినేషన్ చూపిస్తే, అంటే అంతర్గతంగా కూడా ఇంటలెక్చువల్ అన్టచబిలిటీ, డిస్క్రిమినేషను మనవాళ్ళు చూపించడంలో పెద్ద విశేషం ఏం కాదు. ఎందుకంటే మనువాదం బలంగా పనిచేస్తున్నప్పుడు ఒక సోదరుడు వారిని ఎంకరేజ్ చేయటం ఇది చాలా ఎక్కువగా ఉంది.
అదే ఈ సందర్భంగా నన్ను బాధ పెట్టిన అంశం. ఈ మధ్య నేను నా కృషి ద్వారా, నా పరిచయం ద్వారా నేను అవకాశం కల్పించిన వాళ్ళు, నువ్వు మాట్లాడకూడదు, నువ్వు స్టేజ్ ఎక్కకూడదు, లేక ఈయన పేరు ఎందుకు ఈ పాంప్లెట్లో ఉంది, ఈ పేరు తొలగించండి, ఇలాగ చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నేను మాట్లాడితే వాళ్ళు బలహీనమైపోవచ్చు. ఒక్కొక్కళ్ళు ఉంటారు ఇంకొక టైపు, పెద్ద ఏదో బిజీ లైఫ్ అన్నట్టు, ఎక్కడెక్కడో కార్యక్రమాలు ఉన్నట్టు అలా వచ్చి వాళ్ళు అంతవరకు మాట్లాడేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అయిపోయే వరకు ఉండరు. వాళ్ళతో పాటు వచ్చిన 5, 6 వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆయనతో పాటు కారులో ఎక్కించుకొని వచ్చాడు కదా, ఆయనతో పాటు వీళ్ళు కూడా వెళ్ళిపోతారు, అక్కడ ఉండరు. ఇవన్నీ మూర్ఖమైన విషయాలు. ఏదన్నా ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి కొంతమందిని కలపటానికి, రాజకీయంగా వీళ్ళు సొంత, అసలుకి వీళ్ళ ఉద్దేశం, వీళ్ళు రాజకీయంగా వచ్చింది దేనికోసం అంటే ఇతర పార్టీల్లో తాము నిలబడటానికి కోసం వచ్చినట్టుగా కనిపిస్తుంది. అందులో వాస్తవం ఉండొచ్చు, వాస్తవం లేకపోవచ్చు. అంటే మీరు చేస్తున్న ప్రయత్నాలు, అంటే మీరు చేస్తున్న పనులు, మీ మాటల వెనుక ఎవరి పరమార్థం ఉందో, ఎవరి బెనిఫిట్స్ ఉన్నాయో అది తెలుసుకోలేనంతకాలం ప్రజలు మోసపోతూనే ఉంటారని. మీరు ప్రత్యక్షంగా కొట్లాడాలనుకుంటున్నారా, లేదా దీన్ని చూపించి మీరు పాలక కులాల చెంచాలుగా ఆ అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకుంటున్నారా, నిర్ణయించుకోండి. అంతేగాని మీరు మీ యొక్క విషయాలను కనిపెట్టలేనంత పరిస్థితుల్లో అయితే లేము. ఇన్ని సంవత్సరాల జీవిత కాలంలో మనుషుల్ని, వాళ్ళ యొక్క తత్వాలని, రాజకీయంగా వాళ్ళ యొక్క స్టెప్స్ ఎలా ఉంటాయో తెలుసుకోలేనంత పరిస్థితులు అయితే లేవన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. వాళ్ళనేదో క్రిటిసైజ్ చేయటం, పరిస్థితి ఇది ఉంది అని చెప్పడానికి ఈ అవకాశాన్ని మీతో పంచుకుంటున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్, జై భీమ్.